ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంలో రాజకీయ నాయకులు పలువురు ప్రెస్ మీట్లు పెట్టి హైడ్రాను అభినందిస్తుంటే, మరికొంతమంది మాత్రం ముందు కాంగ్రెస్ వాళ్ళవి కూల్చి తర్వాత మిగిలిన వాళ్ళ జోలికి రావాలంటూ లాజిక్ లేని కమెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మీడియా కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుందంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు ఏవైనా ఎవరివైనా ఎక్కడున్నా కూల్చివేయాలంటూ రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పనిని రేవంత్ హీరోయిజంగాను పలువురు అభివర్ణిస్తున్న పరిస్థితి. అంతవరకు బాగానే ఉంది. హైడ్రా పూర్తిగా రాజకీయాలకు అతీతమని, పార్టీలతో అసలు సంబంధం లేదని, చిన్న పెద్ద తారతమ్యాలకు తావే లేదని, అక్రమ నిర్మాణాలని తేలిస్తే చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలని ఫిర్యాదులు అంది అది నిజమని తెలిస్తే ఏదో ఒక రోజు అక్కడ హైడ్రా బుల్డోజర్లు ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అని అధికార కాంగ్రెస్ నేతలు నొక్కి చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాటలో ఏపీ చంద్రబాబు ఆంధ్రాలో హైడ్రాని తీసుకురావాల్సిందే అంటున్నారు మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. విశాఖ పర్యటనకు వచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖలో భూ ఆక్రమణలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. పార్కులు సైతం దురాక్రమణలకు లోను కావడం బాధాకరమన్నారు. ఈ సమయంలో స్పందించిన గంటా ఏపీలో కూడా హైడ్రా రావాల్సిందే వస్తుంది అన్నారు. దీంతో ఏపీలో హైడ్రా అనే వ్యవహారంపై చర్చ మొదలైంది. ఈ సమయంలో స్పందించిన మంత్రి నారాయణ ఏపీలో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, హైడ్రా ఏర్పాటు లక్ష్యం రాజకీయ కక్షలే అయితే అది సత్ఫలితాలు ఇవ్వదు. కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీయడానికే హైడ్రా లాంటి వ్యవస్థను వాడాలనుకుంటే అది బెడిసికొట్టే ప్రమాదం పుష్కలంగా ఉంది. ఇక విశాఖ విషయానికి వస్తే, కేవలం వైసీపీ హయాంలోనే భూ కబ్జాలు జరగలేదు. అంతకుముందు టీడీపీ హయాంలోనూ ఎక్కువగా జరిగాయంటున్నారు. వాస్తవానికి గత 2 దశాబ్దాలుగా విశాఖ భూములకు భద్రత లేకుండా పోయిందనేది స్థానికులు చెప్పే మాట. ఈ నేపథ్యంలో నిజంగా కూటమి ప్రభుత్వం ఏపీలోనూ హైడ్రాను తీసుకువస్తే అది ఖచ్చితంగా శుభ పరిణామమే. కాకపోతే ఈ విషయంలో రేవంత్ వలె పార్టీలకు అతీతంగా చేసేటంత సీనియారిటీ బాబు అండ్ కోకి ఉందా అనేది అసలు పాయింట్. ఇప్పటికే రెడ్ బుక్ అంటూ తిరుగుతున్న టీడీపీ నేతలు ఏపీలో హైడ్రా విషయంలో గంటా శ్రీనివాస్ మాట కూటమి పెద్దలు వింటారా? అందుకు బాబు ఒప్పుకుంటారా? వేచి చూడాలి. ఒకవేళ ఏపీలో హైడ్రాని ఏర్పాటు చేస్తే తెలంగాణలో సక్సెస్ అయినట్లు ఏపీలో హైడ్రా సక్సెస్ అవుతుందో లేదో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.